Welcome to Mahesh classroom. Thank you guys. So previous classes లో ఏం చెప్పినట్టు మోడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, సమ్ ప్రాబ్లమాటిక్స్ కూడా. సో ఈ రోజు ఏంటంటే లెస్ దాన్ వాల్యూస్ ఇస్తే మనం ఎలా ఆ మోడ్ని కనుగోవాల్సి ఉంటుందో ఈరోజు క్లాస్లో చెప్తాను. లెస్ దాన్ వాల్యూస్ అనేది ఇస్తే ఎలా చేయాలి. సో మార్క్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, మార్క్స్ లెస్ దాన్ 20, 30, 40, 50, 60, 70, 80, 90. Number of students 15, 35, 60, 84, 96, 127, 198, 250. ఓకేనా? మనకి ఈ డేటాని బేస్ చేసుకొని మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చాడు? లెస్ దాన్ ఇచ్చాడు, మోర్ దాన్ కాదు. మార్క్స్ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా చేయాలి, ఎలా క్లాస్ ఇంటర్వల్స్ తీసుకోవాలో ఈ ప్రాబ్లం మనం చేస్తే అర్థమవుతుంది ఈజీగా. సో చూద్దాం. మోడ్ సిఐ క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీస్ ఎఫ్. క్లాస్ ఇంటర్వల్స్ 10 to 20. ఇక్కడ చూడండి, క్లాస్ ఇంటర్వల్స్ ఇక్కడ 20 అని ఇచ్చాడు. అదే లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ అయినప్పుడు, లెస్ దాన్ వాల్యూస్ అయినప్పుడు మనం దాని ముందుగా 20 కంటే ముందు వాల్యూని మనం యాడ్ చేసుకోవాలి. అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 to 20 అవుతుంది. అదే మోర్ దాన్ వాల్యూస్ వేస్తే లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే దాని తర్వాత వచ్చే వాల్యూని కూడా మనం క్లాస్ ఇంటర్వెల్గా తీసుకుంటాం, 90 to 100. అదే లెస్ దాన్ అయితే దాని ముందు వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మోర్ దాన్ అయితే ఎండింగ్ వాల్యూ ఏదైతే ఉందో 90, దాని తర్వాత వచ్చే వాల్యూ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా? చూద్దాం. సో 10 to 20, ఎందుకంటే లెస్ దాన్ మార్క్స్ కాబట్టి ఇక్కడ 20 ఉంది కదా, 20 కంటే ముందు ఏమొస్తుంది? 10. సో ఇక్కడ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. ఫ్రీక్వెన్సీస్ చూడండి, ఇక్కడ మనకి ఇలా 15, 35, 60, 84, 96 అలా ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉన్నాయి, వేరేగా ఉన్నాయి కదా. ఇక్కడేమో 15 ఉన్నాయి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 20 ఉంది. బట్ ఎలా ఫ్రీక్వెన్సీస్ని మనం అలా తీసుకోవాల్సి ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను, వినండి. సో ఇక్కడ 10 to 20 మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇక్కడ 15. సో కాబట్టి మనం ఇక్కడ 15 తీసుకున్నాం. అదే క్లాస్ ఇంటర్వెల్ 20, 30 మధ్య ఎంతమంది స్టూడెంట్స్కి రావడం జరిగింది మార్క్స్ చూస్తే మనకి 20 యొక్క ఫ్రీక్వెన్సీ 15 మరియు 30 యొక్క ఫ్రీక్వెన్సీ 35. లెస్ చేస్తే 20 ఫ్రీక్వెన్సీ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయంట. 20, 30 మధ్య ఫ్రీక్వెన్సీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 20. నెక్స్ట్ వన్ 30 to 40 క్లాస్ ఇంటర్వెల్స్ 35 minus 40 యొక్క ఫ్రీక్వెన్సీ 60. లెస్ చేస్తే 25. నెక్స్ట్ 60 minus 50 యొక్క క్లాస్ ఇంటర్వెల్ 84. లెస్ చేస్తే 24. నెక్స్ట్ 84 అంటే 50 క్లాస్ ఇంటర్వెల్లో మరి 60 క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ 96. లెస్ చేస్తే 12. నెక్స్ట్ 96 minus 127 ఏ క్లాస్ ఇంటర్వెల్ ఇది? 70 క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా? నెక్స్ట్ 127 minus 198. ఓకేనా? చూడండి 71. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది? 80 to 90. 80 ఫ్రీక్వెన్సీ ఎంత? 198. 198 minus 90 ఫ్రీక్వెన్సీ 250. లెస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 52. సో ఇలా తీసుకుంటామండి. ఈ క్లాస్ ఇంటర్వెల్ 20, క్లాస్ ఇంటర్వెల్ 15, 30 క్లాస్ ఇంటర్వెల్ యొక్క వాల్యూ 35. లెస్ చేస్తే వచ్చేది 20. సో ఇలా మనము లెస్ దాన్ కానీ మోర్ దాన్ వాల్యూస్ కానీ వస్తే మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. 15 minus 35, 35 minus 60, 60 minus 84. ఇలా చేస్తే మనకు ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఆ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుస్తుంది మనకి. ఓకేనా? అర్థమైంది అని అనుకుంటున్నాం మీకు అందరికి కూడా. చూడండి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూని మనం ఏం చేయాలంటే జడ్గా తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూని జడ్గా తీసుకుంటాం. సో కాబట్టి 71 మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనం ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇది. దీని డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ వాల్యూని ఎల్గా తీసుకుంటాం, లోయర్ లిమిట్ వాల్యూని. దీని యొక్క పై వాల్యూని F1గా తీసుకుంటాం, దీని కింది వాల్యూని F2గా తీసుకుంటాం. సో కింద ఫ్రీక్వెన్సీ F2, పై ఫ్రీక్వెన్సీ F1, డైరెక్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ Fగా తీసుకుంటాం. క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ వాల్యూని ఎల్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు హియర్ L is equal to 70. L is equal to 70. C క్లాస్ ఇంటర్వెల్ మధ్య వేరియేషన్ 10. F 71, F1 31, F2
52. ఓకేనా? ఇప్పుడు మనం మోడ్ Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ సి మన ఫార్ములా, ఇది మోడ్ యొక్క ఫార్ములా. సో డెల్టా 1 ఎలా కనుక్కుంటామంటే ఎఫ్ మైనస్ ఎఫ్1. ఎఫ్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? ఎఫ్ వాల్యూ 71, ఎఫ్1 వాల్యూ 31, లెస్ చేస్తే 40. నెక్స్ట్ వన్ ఎఫ్ వాల్యూ 71, ఎఫ్2 వాల్యూ 52, లెస్ చేస్తే 19. ఓకేనా? సో మనకి ఎఫ్1 వాల్యూ వచ్చింది, ఎఫ్2 వాల్యూ కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రిన్సిపల్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. మనకి ఎల్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఎల్ ప్లస్ అంటే ఎల్ వాల్యూ 70 ప్లస్ డెల్టా 1 వాల్యూ 40 బై delta 1 value 40 plus delta 2 value 19 into C is equal to 10. Okay na? Next 70 plus 40 by 59 into 10. Next 70 plus 1040 ja 400 by 59. Okay na? Next 70 plus 400 by 59 చేస్తే 6.77. ఓకేనా? సో మనకి ఇది ఆన్సర్. దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 76.77. మనకు వచ్చినటువంటి మోడ్ వాల్యూ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 76.77. సో మనకి ఇదండి ఆన్సర్. లెస్ దాన్ వాల్యూస్ వస్తే మనం ప్రాబ్లం ఇలా చేయాల్సి ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్ యూ.